దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరి 2025వ సంవత్సరములో దేవుని కొరకు ఒక దర్శనాన్ని కలిగి జీవించాలనేటువంటి తీర్మానం చేసుకుందాం. అయితే దేవుడు తప్పక తన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి కొరకు, ఆయన యందు భయభక్తులు గలగ వారి కొరకు ఆయన రక్షణ దుర్గముగా ఉంటూ ఉన్నాడు. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటున్నాడు. ఆయన రక్షకుడుగా ఉంటూ ఉన్నాడు. మరి ప్రవక్త అయినటువంటి హబక్కుకు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. అయ్యా, యెరూషలేములో జరుగుతున్నటువంటి ఈ ఘోరములు ఏమిటి? యెరూషలేం ప్రజలు, ఈ యూదా జనాంగం ధర్మశాస్త్రం లేకుండా ఏ విధంగా జీవిస్తున్నారన్నప్పుడు దేవుడు మరి వారికి రావలసినటువంటి తీర్పును గురించి తెలియజేశాడు. దర్శనాన్ని అనుగ్రహించాడు. ఇదిగో, నా తీర్పు ఈ ప్రజలపై రాబోతూ ఉంది. కల్దీయుల చేతికి వారిని అప్పగిస్తూ ఉన్నాను. క్రూరముగా మరి వారు తీర్పునకు అప్పగించబడతారన్నప్పుడు ప్రవక్త ఎంతగానో వేదన పడుతూ ఉన్నాడు. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూద్దాం. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడు ప్రవక్త అయినటువంటి హబక్కుకు. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉందుననుకొనగా, దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటాను. దేవుని మరి జవాబు కొరకు, దేవుని సమాధానం కొరకు ఎదురు చూస్తానని ఆయన అనుకుంటూ ఉండగానే యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను. చదువువాడు పరిగెత్తుచూ చదువవిలగినట్లు, ఇదిగో నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. దేవుని దర్శనము ప్రిలారా స్పష్టముగా రాయమని ప్రవక్తకు సెలవిస్తున్నాడు. ఆయన స్పష్టంగా మాట్లాడే దేవుడు. మరి ఆయన మర్మములను బయలుపరిచేటటువంటి దేవుడు, రహస్యములను మరి బయలుపరిచేటటువంటి దేవుడు. తేటగా వివరిస్తున్నాడు. ఇదిగో, ఏ భేదము లేదు, పాపము చేసిన వాడు తప్పక మరణము నొందుతాడని ఆయన ఏనాడో తెలియజేశాడు. ఇశ్రాయేలు ప్రజలను పిలుచుకున్నప్పుడే మీరు నా ఆజ్ఞలను గైకొనని ఎడల మీరు నా తీర్పునకు గురవుతారు, నా ఉగ్రతకు గురవుతారని దేవుడు ప్రేమతో వారికి తెలియజేశాడు. అయితే వారు ఆయన మాటలు పట్టించుకోలేదు. వారు ఆయన మాటలకు లోబడలేదు. కాబట్టి దేవుడు తాను వాగ్దానము చేసినటువంటి మరి తీర్పును, తాను మరి తెలియజేసినటువంటి తీర్పును వారిపైకి రప్పించాడు. ఇదిగో, స్పష్టముగా ఆ దర్శన విషయం నీవు పలక మీద రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. హల్లెలూయా. దేవుని వాగ్దానము, దేవుని తీర్పులు దేవుని నిర్ణయ కాలములో జరుగుతాయి. దేవుని మాటలు నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉంటూ ఉన్నాడు ఎల్లవేళలా. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా కూడా దేవుడు అదే మాట తెలియజేస్తూ ఉన్నాడు. కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇశ్రాయేలీయులలో ఎవరునూ ఈ సామెత పలకకుండా నేను దానిని నిరర్ధకము చేసేదను. నీవు వారితో ఇట్లనుము, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. హల్లెలూయా. The days are at hand and the effect of every vision. అనేకమైనటువంటి దర్శనములు దేవుడు యెహెజ్కేలుకు అనుగ్రహించాడు. ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నటువంటి ఘోరములు, దోషములు, మరి వాటికి రావలసినటువంటి తీర్పు
దేవుడు తలపెట్టినటువంటి శుద్ధీకరణ. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. హల్లెలూయా. ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చటానికి ఆతురపడేటటువంటి దేవుడు. ఆయన ఇచ్చినటువంటి దర్శనాన్ని నెరవేర్చడానికి మరి వేగిరపడేటువంటి దేవుడు. నా సహోదరుడా, నా సహోదరి, ఆయన కాలం కొరకు నీవు నేను కనిపెట్టవలసినటువంటి వారమై ఉన్నాం. ఇదిగో అది నిర్ణయ కాలమున జరుగును. దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, చాగు చేయక వచ్చును. దేవుడు ఈరోజు నీ జీవితంలో ఏ దర్శనాన్ని నీకు అనుగ్రహించినాడు? నా సహోదరుడా, నా సహోదరి, క్రీస్తు ప్రభుల వారిని సంపాదించుకోవాలనేటువంటి దర్శనాన్ని నీవు కలిగి ఉన్నావా? లేదంటే ఇంకా వ్యర్థమైన వాటి కొరకు, ఈ లోకంలో నశించిపోయేటటువంటి వాటి కొరకు వేగిరపడుతూ నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావేమో. ఇంత మట్టుకు జరిగిపోయిన సంవత్సరములు చాలు. పౌలు, పరిశుద్ధుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటూ ఉన్నాడు. పరిశుద్ధుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి రాసినటువంటి మాటలు. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినైనను నేను అనుకొనటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో, హల్లెలూయా, దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. పౌలు దర్శనాన్ని చూసారా ప్రియులారా? నేను దేని కొరకై పిలువబడి తినో, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు ప్రభుల వారి చేత పట్టబడి తినో, దానిని పట్టుకోవాలనని పరిగెత్తుచున్నాను. అది పౌలు దర్శనం. క్రీస్తు పిలుపునకు లోబడి జీవించడం. మరి ఈరోజు నీవు ఆ దర్శనాన్ని కలిగి ఉన్నావా? Brethren, I count not myself to have apprehended, but this one thing I do, forgetting those things which are behind, and reaching forth unto those things which are before. I press toward the mark of the prize of the high calling of God in Christ Jesus. The high calling of God in Christ Jesus. What is the vision of Saint Paul here? Pressing towards the mark. Hallelujah. ఇదిగో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, దర్శనం యొద్దకే పరిగెత్తుచున్నాను. మరి క్రీస్తు ప్రభుల వారి యొద్దకే పరిగెత్తుచున్నాను. అది పౌలు కలిగినటువంటి దర్శనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు. హల్లెలూయా. నీ జీవితము, నా జీవితము క్రీస్తు యేసు ప్రభుల వారి అందే ఉనికి కలిగి ఉంది. అందుకే ఆయన నిన్ను నన్ను ఈరోజు సజీవ లెక్కలు ఉంచాడు. మరి ఆ పిలుపునకు నీవు లోబడ్డావా? ఆ దర్శనమునకు పౌలు లోబడ్డాడు. క్రీస్తు ప్రభుల వారు ఆ దమస్కు మార్గములో ఆయనను పిలిచి, ఇదిగో నీవు నా నామము నిమిత్తము అనేక నిందలు, హింసలు భరించాలి, అనేకుల ఎదుట నీవు నా సాక్షిగా నిలబడాలి, నేను నిన్ను పిలుచుకున్నానని చెప్పినప్పుడు ఆ దర్శనమునకు లోబడ్డాడు. తన జీవిత కాలము మట్టుకు
చివరి మట్టుకు ఆ దర్శనాన్ని కొనసాగించాడు. అందుకే నీవు నేను ఆయనను పోలి నడుచుకోవాలని మనలను పిలుస్తున్నాడు. నన్ను పోలి నడుచుకొనండి, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనండి అని ధైర్యంగా దేవుని సన్నిధిలో చెప్పగలుగుతున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు మరి క్రీస్తు ప్రభుల వారు నిన్ను పిలిచినటువంటి ఆ పిలుపు, క్రీస్తు ప్రభుల వారు నీకు ఇచ్చినటువంటి ఆ దర్శనమునకు నీవు లోబడి జీవిస్తున్నావా? సమర్పణ కలిగి జీవిస్తున్నావా? ఇదిగో నీ జీవితము సమస్తము క్రీస్తునందు దాచబడి ఉన్నదని నీవు ఎరిగి ఉన్నావా? ఆయనలో నీవు పాలి భాగస్థుడవని తెలుసుకున్నావా? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మీ దర్శనము పరలోక సంబంధమైనదిగా ఉండాలి, కానీ భూలోక సంబంధమైనదిగా ఉండకూడదు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. హల్లెలూయా. ఆ మహిమ ప్రత్యక్షత కొరకు దర్శనాన్ని కలిగి ఉన్నావా? లేదా ఇంకా ఈ జీవితం అంతా మరి ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయేటటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము కొరకు ఆశ కలిగి దర్శనములు కలిగి జీవిస్తున్నావేమో? మన జీవితంను, మన స్థితిగతులను మార్చుకుందాం. పరలోక సంబంధమైనటువంటి దర్శనాలు కలిగి జీవిద్దాం. క్రీస్తు ప్రభులు వారు పిలిచినటువంటి ఆ పిలుపునకు లోబడదాం. క్రీస్తు ప్రభుల వారి మహిమలో, ఆయన జీవములో పాలి భాగస్థులమవుదాం. ఆ దర్శనము కలిగి జీవిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు ఈ 2025వ సంవత్సరంలో మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, క్షమ కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, క్రీస్తు ప్రభుల వారి పిలుపునకు లోబడి అయ్యా, క్రీస్తు ప్రభుల వారి యందు దేవుని ఉన్నతమైన పిలుపునకు మేము లోబడి క్రీస్తునందు మేము పొందుకొనబోయేటటువంటి ఆ నిత్య జీవము, ఆ మహిమ ప్రత్యక్షత, ఆ జీవ కిరీటము, ఆ జీవము గల దేవుని సన్నిధిని పొందుకోవటానికి అయ్యా మేమందరం మీ దర్శనముల చేత నింపబడి, మీ పరిశుద్ధాత్మ అనుగ్రహించేటటువంటి ఆ దర్శనముల చేత మేమందరం నింపబడి ఈ 2025వ సంవత్సరం మీ బలమైన సాక్షులముగా, మహిమ గల కుటుంబాలుగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరము గల మా తండ్రి, ప్రత్యేకంగా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి అయ్యా. ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. దేవ, బలహీనులను దర్శించండి అయ్యా, లేవనెత్తండి ప్రభు. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభు. బలహీనులను, సమస్యలిన వారికి బలము దయచేయండి. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ యొక్క
పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి బలపరిచి మీ దర్శనముల చేత నింపి నడిపించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.